అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ అంటారు. ఆయన ఎప్పుడూ పీఎం క్యాండిడేట్ అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. చంద్రబాబు గారిని గారు చూస్తే అనిపిస్తుంది ఆయన ఎప్పుడో జాతీయ నాయకుడు కావాల్సిన వారేమో ఇంకా రాష్ట్రానికి పరిమితం అయిపోయారేమో అని అనిపిస్తుంటుంది. ఒక దశలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కి కొంతకాలం కన్వీనర్ గా ఉన్నారు. ఢిల్లీకి కొంత షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉన్నట్టు కనిపించినా ఢిల్లీలో కొంతకాలం చక్రం తిప్పారు బాబు గారు అనేది కూడా రాజకీయాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ నుంచి గాని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యి అక్కడే నిలదొక్కున్న వారి సంఖ్య చాలా తక్కువ మనకు కనపడుతుంది. సో చంద్రబాబు గారికి అవకాశం చాలా సందర్భాల్లో ఉండే అది ఏ రకంగా మిస్ అయిందో రాజకీయాలు రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఈ బర్త్డే సందర్భంగా నేను అడగాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వము చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉందా, ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న ప్రభుత్వము బీజేపీ మీద ఆధారపడి ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు గారు లేకపోతే ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది లేదన్న విషయం అందరికీ తెలుసు. అది సింపుల్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా దీన్ని చెప్పగలుగుతారు. దీనిలో పెద్ద బ్రహ్మ పదార్థం ఏం లేదు. కానీ మరి ఎందుకు బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు సమర్థించాలని, బీజేపీ ప్రతిపాదించే ప్రతి అంశానికి మద్దతు ఇవ్వాలని ఎందుకు టీడీపీ ఆరాట పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కొనసాగాలంటే నా పవన్ కళ్యాణ్ అవసరం లేదు, నా బీజేపీ అవసరం లేదు చంద్రబాబు గారికి. కాకపోతే అటు బీజేపీ గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని సరే వారికంటే తప్పదు. పవన్ కళ్యాణ్ గారి అంటే బీజేపీ దత్తపుత్రుడు, అట్లాగే జగన్ గారికి ఎంతో కొంత కేసుల వ్యవహారం ఉంది కనుక ఆయన బీజేపీ మాట వినక తప్పదు. మరి చంద్రబాబు గారికి ఏం అవసరం వచ్చిందని అటు డీలిమిటేషన్ బిల్లు కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ సపోర్ట్ చేస్తూ ఓట్లు వేశారనేది ఇప్పటికీ అంతుపట్టిన వ్యవహారం. ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఎవరి మద్దతు అవసరం లేకుండా సొంతంగా సీట్లు సాధించిన వ్యక్తి చంద్రబాబు గారు. మరి ఇంకెందుకు ఆయన ప్రతిసారి కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో ఎందుకున్నారనేది అంతుపట్టిన అంశం. వాస్తవానికి చంద్రబాబు గారు సైలెంట్ గా ఉన్న అయిపోయేది. ఆయన రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ప్రజల క్షమాపణ చెప్పాలని ప్లకార్డు పట్టుకోవటం అయితే నాకు ఇంకా అన్యాయంగా కనిపించింది. ఆయన స్థాయికి ఆ ప్లకార్డు పట్టుకొని అక్కడేదో బీజేపీ పిలుపునిస్తే ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షం అయినందుకు గాను రోడ్ల మీదకి రావటం అనేది అంత అన్యాయమైన విషయం అయితే ఇంకేది లేదు. ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైన సందర్భం. ఒకవైపు ఉత్తర భారతం దక్షిణ భారతం అనే చర్చ జరుగుతున్నప్పుడు దక్షిణాది ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఈ టైంలో నిలబడి ఉంటే ఆయన పెద్ద నాయకుడుగా ఎదిగేవారు. ఆయన ఇప్పుడు నాయకుడు కాదంటే ఆల్రెడీ పెద్ద నాయకుడే. కానీ ఇప్పుడు వస్తున్న ఒక డిమాండ్ ఏదైతే ఉందో దక్షిణ భారతదేశం యొక్క ప్రయోజనాలు కాపాడాలన్న ఒక డిమాండ్ ని కరెక్ట్ టైంలో అందిపుచ్చుకుంటే బాగుండేది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో ఉండి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినంత మాత్రాన ప్రతి బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఏం లేదు. గతంలో మనం యూపీఏ 1 యూపీఏ 2 2 ప్రభుత్వాలు చూసాం. అందులో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ బయట మాట్లాడారు. చాలా బిల్లులకు వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు. అలాంటి ఇండివిజువాలిటీ ఎందుకు టీడీపీ చూపించలేకపోతుంది? చంద్రబాబు గారు ఆ డైరెక్షన్ లో ఎందుకు పార్టీని తీసుకుపోలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకంటే మిత్రపక్షంగా ఉంటాం కానీ ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యం కదా. ఏ ప్రజల వల్ల అయితే మీరు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ రోజు పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అలాంటి ప్రజల ప్రయోజనాలను మాత్రం పక్కన పెట్టి కేవలం మిత్రపక్షం మిత్రధర్మం అనే పేరు మీద ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే డీలిమిటేషన్ అనే చాటుమాటు వ్యవహారాన్ని ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకొచ్చి ఒక కుట్ర చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాన్ని కనీసం ఖండించకపోగా ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా మీరు రోడ్డు మీదకి రావటం ఏంటో చంద్రబాబు గారు నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఏమాత్రం కూడా మీ స్థాయికి మీలాంటి అనుభవం గల రాజకీయాలకి ఇది చాలా పెద్ద అన్యాయమైన విషయం. ఎందుకంటే ఈ రోజు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. నేరుగా మొన్న పార్లమెంట్ లో పెట్టిన 3 బిల్లులు ఎట్లాగో వీగిపోయినాయి. కానీ నిజంగా ఒకళ్ళ రిజల్యూషన్ పాస్ అయ్యి ఉంటే ఎలాంటి పరిస్థితి ఉండేది? మనం కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నాం కదా. అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కేరళ అయినా తమిళనాడు అయినా మనం అందరం ఈ ప్రయోజనాల కోసం కొట్లాడాల్సింది పోయి కనీసం మీరు దీనికి మేము మద్దతు ఇవ్వలేమన్న ఒక చిన్న నిరసన వాయిస్ ను కూడా చెప్పలేకుండా 100% కంప్లీట్ గా వారి ఆర్డర్ లోకి వెళ్ళిపోవటం అనేది వారి దాంట్లోకి వెళ్ళిపోవటం అనేది కూడా నచ్చలేదు చంద్రబాబు గారు. ఎందుకంటే ఈ టైంలో మీరు అటు తమిళనాడు సీఎం ఇటు తెలంగాణ సీఎం అటు కేరళ సీఎం వారు చూపించిన రోల్ ని కనుక మీరు కనుక ఇవాళ అందిపుచ్చుకొని ఉంటే ఇవాళ మొత్తం దక్షిణ భారతదేశ ఉద్యమానికి మీరు ఇవాళ నాయకుడు అయ్యేవారు. ఒక గొప్ప చారిత్రకమైన మూవ్మెంట్ ని అవకాశాన్ని మీరు మిస్ అవుతున్నట్టు నాకు కనపడుతుంది. బహుశా మీకు బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల వేరే లాభాలు ఏమున్నాయని నాకు తెలియదు. కానీ
ఈ విషయంలో బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేయటం అనేది మాత్రం ఏ రకంగా చూసినా గానీ ఇది మంచి పరిణామం కాదు మనకి.